మోషే దగ్గరికి వద్దాం. రాయా నువ్వు రా, నేను ఐగుప్తుకు పంపిస్తాను, నా ప్రజలు అక్కడ బానిసలు అయిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, నువ్వు పోయి వాళ్ళని తేవాలి, ఫరోతో మాట్లాడు అంటాడు. ఏనంటాడు? ఫరోతో మాట్లాడి వాళ్ళని తీసుకొని రావడానికి అంత సామర్థ్యం నా దగ్గర లేదు, నేను నోట్లో మాటలు సరిగా రావట్లేదు, నాకు మొద్దుబారిపోయినట్టుంది, నోటి మాంద్యం వచ్చింది, నేను పనికిరాను ప్రభువా అన్నాడు. ఒకసారి కాదు 4 సార్లు అడ్డం తగులుతాడు. దేవుడేమో రమ్ము నిన్ను పంపేదను అంటాడు, నేనేమో నువ్వు పంపదలిచిన వాడినే పంపుము, నేను పనికిరాను అంటాడు. కావాలంటే నిర్గమకాండం 3 ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు ఆన్లైన్గా ఇబ్బంది ఏం లేదు. నిర్గమకాండం ఇంటికి పోయి 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోండి, మీకు అర్థమైంది. స్పష్టంగా అన్నాడు నా వల్ల కాదని. కానీ ఏనంటాడు? కాదు నువ్వే కావాలి, నువ్వే రావాలంటాడు. నాకంత సామర్థ్యం లేదయ్యా. రైట్, నాకు నువ్వే కావాలా. ఎందుకు ఇలాగా? నా వల్ల కాదు మొర్రో, నేను పనికిరాను మొర్రో అన్నోళ్ళనే వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది, వాళ్ళని దర్శించటం ఏంది, వాళ్ళ వెంట పడటం ఏంది, వాళ్ళని పనికి పిలవటం ఏంది, వాళ్ళ ఇంట నివాసం ఉండటానికి ఇష్టపడటం ఏంటి? చిన్న లాజిక్ అన్నాను కదా, ఏంటో కారణం చెప్పనా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. బలహీనతల యందు అతిశయపడటం అనే మాటను ఒక్కసారి ఆలోచించండి. బలహీనతల యందే నేను అతిశయపడుతున్నాను అన్నాడు. దానికి ముందు ఒక మాట అన్నాడు ప్రభు పౌలుతో అన్నమాట, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదా. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎవరైతే తమ బలహీనతను గుర్తెరుగుతారో, తమ ఖాళీధనాన్ని, తమ లోటుధనాన్ని గుర్తెరిగి తన అయోగ్యతను అపాత్రతను గ్రహిస్తారో, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు మన వల్ల కాదని. మరి వల్ల కానోడు ఆయన కార్యాలు సాధించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి గట్టిగా. అప్పుడు మాత్రమే దేవుని శక్తి వాని మీద పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ పరిశుద్ధుణ్ణి, ఆల్రెడీ పరిపూర్ణుణ్ణి, ఆల్రెడీ శక్తి గలవాడిని ఒకవేళ దేవుడు పిలుచుకుంటే వాని శక్తి వినియోగించడానికి ట్రై చేస్తాడు, కానీ దేవుని శక్తి వాని యందు పరిపూర్ణం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన శక్తితో నింపి తన కార్యాలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మరి తన శక్తితో నింపాలంటే తను పిలిచిన పాత్ర ఖాళీ పాత్ర అయి ఉండాలి, ఒట్టి పాత్ర అయి ఉండాలి. అందులో ఏదన్నా సరుకు ఉందనుకో, ఆ పాత్ర అతిశయపడిద్ది, మన సరుకు అని. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులకి. స్తోత్రం. కాబట్టి అది ఖాళీ పాత్ర అనుకో, అది బలహీన పాత్ర అనుకో. బలహీన పాత్ర అయి ఉండి కూడా అది వాడబడాలి అంటే ఖచ్చితంగా యజమానుడు దానికి తన శక్తిని నింపాలి, లేకపోతే సాధ్యం కాదు. మోషే వెళ్ళాడు, ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చాడా లేదా? ఫరోని వణికిచ్చాడా లేదా? ఎవరి శక్తితో? పెద్దగా చెప్పాలి. అదే 40 ఏళ్లకు ముందు తన శక్తిని చూపించాడు. అప్పుడు కూడా ప్రజల్ని బయటికి తీసుకురావాలని ట్రై చేశాడు. అప్పుడు ఎవరి శక్తితో? ఆ శక్తితో ట్రై చేసినప్పుడు దేవుడు ఏమో తరిమాడు. సరుకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రా అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? దేవుడు తన శక్తితో మనల్ని నింపాలి అంటే మన స్వయం విషయంలో పూర్తిగా మనం విరిగిపోయి ఖాళీ అయిపోవాలి. ఆ మనసు ఎవరికి ఉంటుందో, అలాంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుందో, ఆ బలహీనులలోనే దేవుడు తన బలాన్ని నింపి తన బలమైన కార్యాలకు వాడుకుంటాడు. ఇది రహస్యం.
ఇది గుర్తుపట్టాలా. కానీ మానవ సహజం నైజం చెప్పనా నేను, సహజ నైజం ఒప్పుకోరు మనుషులు, ఒప్పుకోరు. ఒక పట్టాన పేతురు ఒప్పుకున్నట్టు, జక్కయ్య ఒప్పుకున్నట్టు బెండవరు. నువ్వు అన్ని విషయాల్లో తేడా కదా అంటే, అన్ని విషయాల్లో కాదు అన్న, చాలా విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉంటాను అన్న. ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటానండి. అంటే ఎవరి బలం పనిచేస్తుంది నీలో అంటే, నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు అన్నమాట. కానీ ఒక బలహీనుడైన వానిని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని కదిలిచ్చావు, మనకి ఏమంటాడు తెలుసా? నేను అన్ని విషయాలలో బలహీనుడిని, బలహీనురాల్ని, కానీ దేవుడు కృప